మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవు. ఇదనమాట. ఇది సిలువ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమలకు, లేకపోతే ఆ సిలువ వేయబడడానికి, సిలువ మరణానికి కారణం ఏంటంటే ఈ యొక్క 15వ వచనం అనమాట. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరి ఇక్కడే ప్రారంభమైంది యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రయాణం అనేటువంటిది. ఆయన ఈ లోకంలో జన్మించడానికి కారణము, ఈ లోకంలో జీవించడానికి కారణము, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మరి జీవించి బోధించినటువంటి దానికి కారణము, శ్రమలు పొందడానికి, సిలువ వేయబడడానికి, రక్తం చిందించడానికి అన్నిటికీ కారణము ఏమిటంటే ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం అనమాట. 15వ వచనం. ఈ వాక్యాన్ని నెరవేర్చుట కొరకే ఇక్కడ ఏంటంటే, నీవు స్త్రీని, నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగును అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ స్త్రీ అనగా ఏంటంటే, స్త్రీ అనగా సంఘము, సంఘం అనగా ప్రతి విశ్వాసి, నీవు నేను మనమందరమును కూడా స్త్రీ సంతానముగా పిలువబడతా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. స్త్రీకి శిరస్సు భర్త అని ఉంటుంది ఎఫెసీ పత్రికలో. స్త్రీకి శిరస్సు భర్త అయి ఉన్నాడు. మరి సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన పక్షముగా మనము బలహీనులము కనుక మన పక్షముగా ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు పోరాడుతూ ఉన్నాడనమాట. మన పక్షముగా మనము పొందవలసిన శిక్షను ఆయన భరించిన వాడిగా ఉన్నాడు. అది దీని యొక్క భావం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగును. మరి ఇక్కడ నుండి ప్రారంభమైంది ఏమిటి? సాతానుకి దేవునికి మధ్య పోరాటం. దేవుని బిడ్డలకు అపవాది బిడ్డలకు మధ్య పోరాటం అనేటువంటిది ఇక్కడ నుండే ప్రారంభం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినారో వారిలోనికి ఏమొచ్చింది? పాపం అనేది ప్రవేశించింది. పాపము అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశించిందో, పాపము చే ప్రతివాడు ఎవరి సంబంధం ఉంది? ఇందాక చదివాం, అపవాది సంబంధులు. పాపం అనేది మనలో ఉందంటే మనం ఎవరి సంబంధులం అంటే అపవాది సంబంధులం. మనం ప్రభువును నమ్ముకున్నప్పటికీ కూడా, క్రీస్తును నమ్మినప్పటికీ కూడా మనలో పాపం అనేది ఉన్నదంటే మనము అపవాది సంబంధులమే. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో కూడా యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీరు చదివితే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటున్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటున్నాడు. లేదు మేము అబ్రహాము సంతానము, లేదు మా నాయకుడు మోషే, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మాకు యెహోవా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు దేవుని సంబంధులైతే సత్యమును గ్రహిస్తారు, మీరు దేవుని సంబంధులైతే నీతిని అనుసరిస్తారు, మీరు దేవుని సంబంధులైతే దేవునికి భయపడతారు, దేవుని ఆజ్ఞలకు లోబడతారు, దేవునిని సంపూర్ణంగా ఆరాధిస్తారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము క్రియలు మీలో కనపడడం లేదు కాబట్టి మీరు అబ్రహాము సంతానము కాదు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాడు కనుక అబ్రహాము దేవుని బిడ్డ. కానీ అబ్రహాము మా తండ్రి అని మీరు అంటున్నారు, కానీ అబ్రహాము యొక్క క్రియలు మీలో లేవు గనుక మీరు దేవుని బిడ్డలు కాదని అక్కడ చెప్తాడనమాట. ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు అంటూ ఉన్నాడనమాట. అంటే అపవాది ఎప్పుడు కూడా అబద్ధాలు బోధిస్తాడు, అబద్ధమైనటువంటి మార్గములో నడిపిస్తాడు మనుషుల్ని. నిజము అనేటువంటిది వాడి నోటేమిటి ఎప్పుడూ రాదు. వచ్చినప్పటికీ కూడా దానిలో ఏముంటుందంటే కపటం అనేటువంటిది ఉంటుందన్నమాట. యేసు ప్రభువుతో ఏం చెబుతున్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, ఇక్కడ నుండి దూకాయి, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా, ఇదిగో నీవు నా కాళ్ళకు మొక్కినట్టయితే ఈ లోకరాజ్యాలన్నీ నావే, ఇవన్నీ కూడా నీకే ఇచ్చేస్తాను అంటున్నాడు. చూడండి ఎలాంటి ఆశలు ఆ యొక్క
యేసుక్రీస్తు ప్రభు ఎదుట పెట్టి ఏం చేస్తానంటే ఆనాడు అవ్వాదములను మోసం చేసినట్టుగా యేసు ప్రభును కూడా మోసం చేయొచ్చు అని చెప్పేసి మోసం చేయాలని వాడు ప్రయత్నించాడు. కానీ యేసు ప్రభు బలవంతుడు. యెషయా గ్రంథంలో రాయబడింది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. కనుక ఆయన బలవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఆయన అపవాదిని వాక్యము చేత జయించారు. కానీ ఆదాము అవ్వలు అలాగూ చేయలేకపోయినారు. కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపం అనేది వారిలోకి వచ్చింది. వారిలో నుండి పుట్టినటువంటి సంతానం అంతటికి కూడా ఆ పాపం అనేటువంటిది సంక్రమించింది. కనుక ఆ పాపమును మనలో నుండి తీసివేయడానికి, మనలో నుండి ఆ పాపం తీసివేయడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఆ పాపం ఎలా పోతుందో ఆయన మనకి తెలియజేశాడు. కాబట్టి మనము దేవుని సంబంధులుగా మార్చబడాలంటే ఒక్కటే మార్గం, అదేంటంటే మనలో నుండి పాపము తీసివేయబడాలి. మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపడినప్పుడు, వాటిని మనలో నుండి తీసివేసుకున్నప్పుడు మనము దేవుని సంబంధులుగా అంటే ట్రాన్స్ఫర్ అవుతాం అనమాట. ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మారడం అనేటువంటిది ఒక అర్థం వస్తుంది. రెండవది ఏంటంటే వ్యక్తి ఒక్కడే కానీ తనలో స్వభావం అనేటువంటిది మారిపోతుంది. స్వభావం అనేటువంటిది మారిపోతుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే అందుకే వీరు చేసిన పాపాన్ని బట్టి దేవునికి ఈ యొక్క శ్రమను, అంటే మనము దేవుని బిడ్డలమని దేవుడు ఎంచుకున్నాడు కనుక మనల్ని కాపాడడానికి ఆయన తన రూపాన్ని మార్చుకుని, ఎఫెస్సి పత్రికలో ఉంటుంది, ఫిలిప్పి పత్రికలో ఉంటుంది, ఏమనంటే ఆయన దాసుని రూపమును ధరించుకుని ఆయన ఈ లోకములోనికి వచ్చినాడు అని మనము ఈ వాక్యాలను చాలా గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే ఈ సిలువ శ్రమలు ఈ యొక్క దినాలలో మాత్రమే కాకుండా మనము మిగిలినటువంటి దినాలలో కూడా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదనమాట. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో, మనల్ని ఎంత గొప్పగా ఆయన ప్రేమించాడనేటువంటిది మనకి చక్కగా అక్కడ రాస్తాడనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏమిటి యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు ఏమిటి అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, స్లోగా చదవండి, మరి మెల్లగా చదివితే దేవుని వాక్యం చక్కగా అర్థమవుతుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. చూసారా ఎంత త్యాగం చేశాడు యేసుప్రభు అంటే. ఆయన పరలోకంలో ఉంటే ఆయనకి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి చింత లేదు, ఎటువంటి సమస్య అనేటువంటిది లేనే లేదు. అయినప్పటికీ అలాంటి సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడట అంటే, ఇక్కడ ఏమంటాడు, ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఆయన నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనాము ఆయనను అనుగ్రహించెను. చూడండి ఆయన ఎంత త్యాగం చేశాడు మన కోసం అంటే, మనము దానిలో ఏముందంటే ప్రేమ. ఆయన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, పాపం వలన వచ్చే జీతము మరణము.
పాపము అనేటువంటిది ఈరోజు లేకపోతే రేపు ఎల్లుండి వారం తర్వాత నెల తర్వాత సంవత్సరం ఏదో ఒక రోజు పాపం అనేటువంటిది అంట ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిని కాటు వేస్తుంది. అర్థమైందండి? మనం ఏంటంటే పర్వాలేదు, నిన్నట్లాగానే ఈరోజు ఉంది, ఈ రోజులాగానే ఎల్లుండి ఉంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ పాపము అనేటువంటిది ఏదో ఒక రోజు సమయం దొరికినప్పుడు అది కాటు వేస్తుంది. కాబట్టి మనము అందుకే యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, అది నిన్ను మడిమి మీద కొట్టును. పాము ఎక్కడ కొడద్దట? మడిమి మీద కొడద్దట. మడిమి మీద కొడతాం అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ భావం. నిన్ను దేవునితో వెంబడించకుండా, దేవునిని నీవు వెంబడించకుండా ఏం చేస్తాడంటే వాడు నీ పాదాలని ఏం చేస్తాడు? వాడు కట్టేస్తాడు. అర్థమైందండి? దేవునిని వెంబడించనివ్వకుండా మనుషులను పాదాలను వాడు కట్టేస్తాడు, బంధిస్తాడు. కాటు వేయడం అంటే అదనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో పాపం అనేది ఉన్నప్పుడు అది బంధించేస్తుంది, మనిషిని బంధించేస్తుంది. కొండ సిలువ ఏం చేస్తుంది? ముందు మింగి తర్వాత చెట్టుకి చుట్టేసుకుంటుంది. అలాగే ఏంటంటే ఈ యొక్క పాపం అనేటువంటిది కూడా ఏంటంటే మొదట మనిషిని ఏం చేస్తుంది? అది దేవునిని వెంబడించనివ్వకుండా అపవాది వాడు పాదాలను కట్టేస్తాడట. తరువాత ఏమంటున్నాడంటే అయితే ఎవరైతే బలవంతులుగా ఉంటారో, అంటే దేవుని బిడ్డలుగా దేవుని శక్తిని కలిగిన వారు ఉంటారో వారేం చేస్తారట? వాడిని శిరస్సు మీద ఆ సర్పాన్ని ఏం చేస్తారట? అది నిన్ను ఎన్నోది కలుగ చేయను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టేదు. అంటే మనుషులు ఇప్పుడు పామును చంపినప్పుడు ఏం చేస్తారంటే తలను చిత కొట్టేస్తారు, తల లేకుండా చిత కొడతా ఉంటారన్నమాట. మరి ఇది ఎక్కడ? దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మరి సంఘము ఎంతో మెళకువ కలిగి ఉండాలి. సంఘము ఎంతో మెళకువ కలిగి ఉండాలి. మరి మెళకువ లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మోసం చేస్తాడు. అపవాది చేసే మోసం ఏంటంటే మనం కేవలం వాడికి కావాల్సింది ఒకటేనండి, యేసు దేవునిని మనము సంపూర్ణంగా వెంబడించకుండా ఉంటే చాలు. అండి, సంపూర్ణంగా వెంబడించనివ్వకుండా ఉంటే చాలు. ఆ వ్యక్తిని ఏమీ చేయడు, ఆ వ్యక్తికి ఎటువంటి నష్టం రానివ్వకుండా వాడు చక్కగా చూసుకుంటాడు అనమాట. వాడికి కావాల్సింది ఒకటే, ప్రభువుని వెంబడించకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి సాతాను ఎక్కడికైతే నరకానికి వెళ్ళిపోతాడో అలాగే వాడి మాట విన్న వాళ్ళందరూ కూడా అక్కడికే వాడితో పాటు, చెప్పాను కదా, వాడికి కుళ్ళు బుద్ధి అనమాట. వాడొక్కడే నరకానికి వెళ్ళిపోతే నేను ఒక్కడనే నరకంలో ఏడవాలా, నాతో పాటు కొంతమంది ఉంటే కలిసి ఏడుద్దాం అని చెప్పేసి కొంతమందిని ఆడితో కూడా తీసుకెళ్ళడానికి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే అలాగూ మోసం చేస్తూ ఉంటాడు, ఆదాము అవ్వలను మోసం చేసినట్టుగా. అందుకే పౌలు అంటున్నాడు ఒక చోట కొరింథీ పత్రికలో, చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయం అనుకుంటా, 1 కొరింథీ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు అపోస్తుడైన పౌలు. ఏమంటున్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, పౌలు భయపడుతున్నాడంట. ఏమిటి భయము అంటే తనకేదో సమస్య ఉన్నదనో, లేకపోతే ఏదో అనారోగ్యమనో, ఏదో లేకపోతే ఆర్థిక ఇబ్బందులనో, ఇలాంటి భయం కాదు. అది ఏమిటి తన భయము అంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, అంటే మన మనస్సులను కూడా చెరిపేసి, అంటే మనలో సత్యం లేకుండా, మనలో నీతి లేకుండా, మనలో యథార్థత లేకుండా, మనలో భక్తి లేకుండా వాడు మనలో ఉన్నటువంటి ఆత్మీయతను చెడగొట్టి చెరిపివేసి ఏం చేస్తాడంటే వాడు చెరిపివేసి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమోనని భయపడుచున్న. క్రీస్తు యొక్క సరళత అంటే యేసుక్రీస్తు చూపించిన
ఆ మార్గములో నుండి, ఆ భక్తిలో నుండి, విశ్వాసంలో నుండి, పరిశుద్ధతలో నుండి, ఆ నీతిలో నుండి, పరలోక సంబంధమైనటువంటి ఆ నిత్య జీవ మార్గంలో నుండి మనుషులను తప్పించడమే వాడి డ్యూటీ అనమాట. ఎవరిది? అపవాది. ఎంతో చక్కగా దేవునితో గడిపేటువంటి ఆదాము అవ్వలు ప్రతిరోజు కూడా చల్లపూట వేళంట యేసుప్రభు వచ్చేవాడట, వచ్చి వారితో మాట్లాడేవాడంట. అక్కడ ఆదాం 3వ అధ్యాయంలో మనకు రాయబడి చల్లపూట వేళ అంటే తెల్లవారుజామున దేవుడంట వారి దగ్గరికి వచ్చి వారిని పలకరించేవాడంట. రోజు పలకరించేవాడు. వాళ్ళు రోజు ఎక్కడ కనిపించేవారో కానీ ఈరోజు కనపడడంలా. ఏమిటంటే చెట్టు చాటున ఉన్నారు వాళ్ళు. ఎందుకున్నారు అంటే అప్పుడు ఎందుకు మీరు చెట్టుచాటును ఎందుకున్నారని దేవుడు అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారు, మరి ఇదిగో నేను తినవద్దన్న పండుని మీరు తిన్నారా అని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి అన్నీ కూడా తెలుసు. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కంటికి, ఆయన దృష్టికి మరుగైనటువంటి సృష్టము ఏదీ లేదని అపోస్తుల కార్యములో అపోస్తులైన పౌలు తెలియచేస్తున్నాడు. దేవుడు అనేవాడికి మరుగైనది ఏది కూడా ఉండదు. దేవుడు అనేవానికి ఏముంటుంది? ఆయనకి సర్వ అధికారాలు ఉంటాయి. ఆయనకి సమస్తము ఆయన స్వాధీనములో ఉంటాయి దేవుడు అనేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో పాపము లేదు. పాపము చే ప్రతివాడు పాపానికి దాసుడంట. మనం ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. కానీ పాపానికి దాసులుగా ఉన్నవాళ్ళు అపవాదికి దాసులు. అపవాదికి దాసులైన వారు అపవాది చేతనే నడిపించబడతారు, కానీ దేవునిని వారు వెంబడించలేరు. కాబట్టి దేవుడు అందుకే ఇక్కడ యోహాను సువార్తలో చూడండి 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూస్తే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు. చూసారా? దేవుని సన్నిధికి కొంతమందిని పిలుస్తుంటే రారు. ఎందుకనంటే వారు మేము దుష్టులమని వాళ్ళకాళ్లే సాక్ష్యం ఇచ్చుకుంటున్నారంటే. అదే రాయిస్తారు ఇక్కడ. మరి ఇక్కడ ఏమి రాస్తున్నాడంటే 20వ వచనంలో, దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించు. మేము దుష్కార్యం చేయాలండి, కాబట్టి మేము వెలుగునొద్దకు రాము. మేము దుష్కార్యము చేసేవాళ్ళం కాబట్టి వెలుగుతో మాకు సంబంధము. వెలుగంటే ఎవరు? దేవుడు. వెలుగంటే ఎవరు? వాక్యము. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటున్నాడు. చూడండి, వెలుగు చీకటిలో ఉండేవారు దుష్క్రియలు అంటే దుష్టమైనటువంటి ఆ యొక్క స్వభావానికి అప్పగించుకుంటే వారు దేవుని అంట వెలుగునొద్దకు రారు, దేవునిని వెంబడించలేరు. దుష్క్రియలుగా కనబడినట్లు, అదనమాట, దుష్క్రియలుగా కనబడినట్లు వాళ్ళు వెలుగునొద్దకు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము దేనికి అప్పగించుకుంటే దానికే దాసులమైపోతామంట. మనము దేవునికి దాసులుగా ఉండాలి. ఇక్కడ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా కనబడు అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మనము వెలుగునొద్దకు వస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, నేను దేవునికి ఎలా కనబడాలి? సత్యవర్తనులుగా కనబడాలి, నేను పరిశుద్ధునిగా కనబడాలి, నేను నీతిగా కనపడాలి. ఇప్పుడు మనలో ఆ యొక్క స్థితి లేకపోవచ్చును, కానీ మరి దేవుని యొక్క రాకడ సమయంలో మనమందరమును కూడా మరి అలాగూ కనబడాలనేటువంటి ఆశ. మరి చూడండి, సిలువ మీద ఉన్న దొంగ ఎంతమంది? 2 దొంగలని కాదు, నేరస్తులని ఉంటుంది. ఆ నేరస్తులు ఇద్దరు కూడా మరి కింద నుండి యేసు ప్రభుతో కూడా ఆ కొండ పైదాకా వెళ్ళారు. యేసు ప్రభు మధ్యలో సిలువేయబడ్డాడు. అలాగే వీరిద్దరూ కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు సిలువ. అంటే వారు క్రింద నుండి కూడా ఆ కొండ మీదకి వెళ్ళి సిలువేయబడే వరకు కూడా వారిద్దరూ కూడా నేరస్తులే, ఇద్దరూ నేరస్తులే. కానీ
తరువాత జరిగింది ఏంటంటే, ఈ యొక్క మొదటి నేరస్తుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అంటే కదా, నీవు రక్షకుడు అని నీవు అందరూ చెప్తూ ఉన్నారు, అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తున్నాడు. అది ప్రార్థన కాదు. దేవుని అపవాది కనుక అక్కడ యేసు ప్రభువుని శోధించినప్పుడు సలహా ఇచ్చినట్టుగా వీడు కూడా యేసు ప్రభువుకు ఒక సలహా ఇస్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటుంటే, రెండవ నేరస్తుడైతే ఏమంటున్నాడంటే, ఎరా నీకు దేవుడంటే భయం లేదు, నీకు దేవుడంటే భయం లేదా, ఆయన పాపం చేయలేదు, ఆయన నీతిమంతుడు, ఆయనలో సత్యం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది అని చెప్పి అతను ఏంటంటే అవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి యేసు ప్రభువులో ఉన్న ఆత్మీయమైనటువంటి స్థితిని గుర్తించి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడే, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చే. ఆ చిన్న ప్రార్థన ఏమైంది, కింద నుండి యేసు ప్రభువుని కింద నుండి చూస్తున్నాడు, కానీ పై దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది, తనలో ఆ పాప స్వభావం అంతా కూడా ఏమైంది, తను విడిచిపెట్టడానికి, వదిలేయడానికి, ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టడానికి అతడు ప్రయత్నించినాడు. కింద నుండి ఆ యొక్క కలువరి గిరి పై వరకు కూడా వెళ్ళే వరకు కూడా అతడు అపవాది సంబంధంగానే ఉన్నాడు. కానీ చివర ఒక చిన్న ప్రార్థన ద్వారా, చిన్న గ్రహింపు ద్వారా, చిన్న అవగాహన ద్వారా ఏమైపోయాడు, దేవుని సంబంధిగా మార్చబడ్డాడు. దేవుని సంబంధిగా మార్చబడ్డాడు. ఆదాము అవ్వల దగ్గర నుండి వచ్చినటువంటి ఆ దోషం అంతా కూడా ఏమైపోయింది, అక్కడ కొట్టివేయబడి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా అతడు పరిశుద్ధతను సంపాదించుకుని అతడు పరలోక రాజ్యంలో, యేసుప్రభు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే నిత్య జీవం సంపాదించుకుంటారు. ఒకడు ఇక్కడే ఉంటుంది మనకి మనం చదివిన భాగంలో పైన చూడండి 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలం, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ సిలువ మీద ఉన్న దొంగ నీటి మూలముగా బాప్తిస్వం పొందలేదు. కానీ అంటే నీటి మూలముగా బాప్తిస్వం పొందడానికి అవకాశం లేదు ఇక. కానీ అతడు ఆత్మ మూలమైనటువంటి బాప్తిస్మాన్ని సంపాదించుకున్నాడు. యోహాను చెప్తాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను నీళ్లతో, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలోనూ ఏమన్నాడు, అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మము ఇస్తాడు అని యేసు ప్రభువుని గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మరి ఆదాము అవ్వల యొక్క దోషము మనలో ఉండకుండా, వారు పొందిన శిక్ష మనము పొందకుండా ఉండడం కొరకే యేసు ప్రభు ఏమొచ్చినాడు, ఆయన రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా ఆయన వచ్చాడు. మొదటి ఆదాము ఫెయిల్ అయిపోయాడు, మొదటి ఆదాము పాపం చేశాడు. కానీ కడపటి ఆదామైనటువంటి రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలా జీవించినాడంటే పరిశుద్ధుడిగా జీవించాడు. మొదటి ఆదాము ద్వారా మనకి పాపం వచ్చింది, కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వలన మనకేమొచ్చిందంట, ఏమొచ్చింది, జీవము. మన మరణములో నుండి